2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉషాశ్రీ గారు. నమస్తే. ఒక అమ్మాయికి ఎస్పెషల్లీ ఆడపిల్లకి పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత లైఫ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. పెళ్లి తర్వాత చాలా మారుతాయి అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించే ముందు లీగల్ పరంగా అమ్మాయికి ఎలాంటి హక్కులు ఉంటాయి? లీగల్‌గా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి మ్యామ్? దట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ క్వెషన్. సెక్షన్లు ఇవన్నీ పక్కన పెడితే సిరి, నేను ప్రాక్టికల్‌గా లాలో ఉన్న హక్కులు అవి ఎలా వినియోగించాలి, ఉల్లంఘించినప్పుడు అది నీ హక్కని ఎలా తెలుసుకోవాలి డెఫినెట్‌గా చెప్తాను. ఓకే. ఓకేనా? అండ్ నీకేదైనా డౌట్లు వచ్చినా యూ కెన్ ఆస్క్ మీ ఇన్ బిట్వీన్. షూర్. మన రీసెంట్ లాస్ ప్రకారం ఇది చాలా మందికి తెలియదు ఏంటంటే, అమ్మాయికి ఇంట్లో అంట్లు తోమని, బట్టలు ఉతకమని, లేకపోతే బేసిక్ పాకెట్ మనీలు కూడా ఇవ్వకుండా అమ్మాయి సంపాదించిన డబ్బులన్నీ భర్తలు తీసేసుకొని కంప్లీట్‌గా బ్యాంక్ అకౌంట్స్ అన్నీ వాళ్ళే మెయింటైన్ చేసి, మేనేజ్ చేసి, ఈ అమ్మాయి డబ్బులతో వెళ్ళి ఆస్తులు ఆ అబ్బాయి పేరు మీద, వాళ్ళ అమ్మ నాన్న మీద పేరు మీద కొన్న సిట్యుయేషన్స్ రియాలిటీలో జరుగుతున్నాయా లేవా? జరుగుతున్నాయి. ఓకే. చాలా. ఓకే. మన న్యాయ సంహిత కొత్తగా బిఎన్ఎస్ఎస్ ఇవన్నీ అప్డేట్ చేసినట్టు ఎప్పటికప్పుడు మన హిందూ మ్యారేజ్ యాక్ట్స్ కూడా అప్డేట్ చేస్తున్నారు. సో ఒక ఆడపిల్లని ఇంట్లో పనులు చేయమని రిస్ట్రిక్ట్ చేయడము, సప్రెస్ చేయడము, అథారిటీ చూపించడము కూడా తప్పు. ఓకే. సో నువ్వు ఒక పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తే అంట్లు తోమి బట్టలు ఉతకలేదని నేను తిట్టడం కానీ, కొట్టడం కానీ, ఒక బేసిక్ మెయిడ్ లాంటి ఒక సర్వీస్ని ఆవిడకి ఒక సపోర్ట్ స్ట్రక్చర్గా ప్రొవైడ్ చేయాలి. అండ్ తనకి మెయింటెనెన్స్ ఇవ్వాలి. సెక్షన్లు ఇవన్నీ మీరు గూగుల్ సెర్చ్ చేసే వస్తాయి. సో మెయింటెనెన్స్ పెళ్ళైన దగ్గర నుంచి ఇవ్వాలి. పెళ్ళి అయిపోయి వదిలేసి ఆ అమ్మాయి సెపరేట్ అయినప్పుడు మెయింటెనెన్స్ అనే కేసులే నువ్వు ఏ అడ్వకేట్ చెప్పినా ఇన్నుంటావు. సో బేసికల్గా మెయింటెనెన్స్ అనేది పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కూడా ఇవ్వాలి. తెలుసా నీకు? మరి పెళ్లి చేసేసుకున్నావు, హ్యాపీగా నేను శుభ్రంగా సంపాదిస్తాను, నా పెళ్ళాం కూడా సంపాదిస్తుంది, నా డబ్బులు నావే, అమ్మాయి డబ్బులు కూడా నాదే అంటే కుదరదు. చాలా సందర్భాల్లో చాలా మంది గూగుల్ సెర్చ్ కొట్టిన అడ్వకేట్లు అయినా సరే డివోర్స్ ప్రాసెస్ లో కానీ, సెపరేషన్ ప్రాసెస్ లో కానీ మెయింటెనెన్స్ గురించే మాట్లాడతారు కదా. కావాలంటే నేను చెప్పింది గూగుల్ సెర్చ్ చేసుకోండి. పెళ్ళైన తర్వాత కూడా అమ్మాయికి మెయింటెనెన్స్ వస్తుంది, డబ్బులు ఇవ్వాలి. అంటే ఇది ఒక హక్కు అని కూడా చాలా మందికి తెలియదు. పెళ్ళయ్యే అమ్మాయిలకి నువ్వు అడిగిన క్వశ్చన్కి చెప్తున్నాను నేను. పెళ్ళైన తర్వాత బేసిక్గా తన మెయింటెనెన్స్ అంటా భర్తే చూసుకోవాలి. చూసుకోకపోయినా సరే లోపల అంటే ప్రతి ఒక్కటి కదా మేడం, అమ్మాయికి ఏ అవసరాలు మెయింటెనెన్స్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. వాట్ ఎవర్ దట్ ఎ విమెన్ నీడ్ టు మెయింటైన్ హర్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, టు మెయింటైన్ హర్ సెల్ఫ్. తన బేసిక్ లైవ్లీహుడ్ కావాల్సిన భర్తలు ఏమంటారు, అన్నం పెడుతున్నావు. నాకు ఎంత కోపం వస్తుందంటే వెన్ ఐ టాక్ టు విమెన్, అమ్మ ఎలా ఉంది అంటే, ఇస్తారండి, నెలకు ఒక 10,000 ఒక 5,000 ఇస్తారు. అంటున్నాను కదా, చాలామంది సర్దుకుపోయే కుటుంబాల్లో ఆడవాళ్ళు ఇది ఒక హక్కు అని కూడా తెలియకుండా వాళ్ళు తినడానికి, బట్టలు కొనుక్కోవడానికి కూడా ఖర్చులు బాగా తగ్గించుకొని పిల్లల కోసం అంటున్నానని కాదు సిరి. ఇది చాలా కామన్. వాళ్ళ హక్కు అని కూడా తెలియదు వాళ్ళకి. అంటే మేడం మీరు ఈ పాయింట్లో నేను చెప్తే పేరెంట్స్ ఉంటారు, అక్కడ నువ్వు రియాక్ట్ అవ్వకు, అడ్జస్ట్ అవ్వు అని చెప్తారు. ఆ నేచర్ ప్రకారంగానే అమ్మాయి అలా రియాక్ట్ అవుతూ ఉంటుంది. దీనికి ఎలా చూడాలి అంటారు చెప్పండి మ్యామ్? తప్పకుండా అడ్జస్ట్ అవ్వమని చెప్తా. కానీ అవసరాన్ని, అనవసరాన్ని రెండిటికి తేడా తెలుసుకొని అడ్జస్ట్ అవ్వమంట. దర్ ఈస్ అ నీడ్ వర్సెస్ వాంట్. నీడ్స్ అనేది మెయింటెనెన్స్ కింద వస్తుంది, వాంట్స్ అనేది మెయింటెనెన్స్ కింద రాదు. సో ఇది కూడా నేను మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ నేను పురుష పక్షపాతిని. మేడం, నా భార్యకి కావాల్సిన బ్యూటీ పార్లర్కి వెళ్తానన్నా, అమ్మాయి చదువుకుంటానన్నా, ఇంట్లో కావాల్సినవి వంట చేయడానికి చేయనంటే స్విగ్గీ ఆర్డర్లో వంట మనిషో, క్లీనింగు, వాషింగ్ మిషను, తన స్తోమతకి తగ్గట్టు ఒక భర్త ఒక భార్యకి ఎంతవరకు క్రియేట్ చేయగలడో అంతవరకు క్రియేట్ చేసిన తర్వాత కూడా అడిగితే డెఫినెట్గా అది మెయింటెనెన్స్ కింద రాదు. సో ఒక బబుల్ సెలూన్కి వెళ్తే ఒక 10,000 బిల్ అయితే అంతెందుకమ్మా, కాస్త ఏదో ఇంటి సందులో చేయించుకో 500-1000 రూపాయల్లో అంటే, అదే సర్వీసు 10,000 ఉన్నప్పుడు, అదే సర్వీస్ 1000 రూపాయలు ఉన్నప్పుడు బేసిక్ మెయింటెనెన్స్ అనేది 1000 రూపాయలకి వస్తుంది కానీ 10,000కి రాదు. అమ్మాయిలకి మెయింటెనెన్స్ అన్నారు కదా, ఇది హక్కు కదా అని ఇప్పుడు మొత్తం నన్ను
యూఎస్ ట్రిప్కి తీసుకెళ్ళు అనేది మెయింటెనెన్స్కి రాదు. నీడ్ వర్సెస్ వాంట్. వాంట్స్. సో చాలా మంది హక్కులు 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 అని పోరాడుతున్నారు అమ్మాయిలు. ఇప్పుడు అమ్మాయిలు తిడుతున్నాను అనుకోకు, వాళ్ళ బాధ్యతలు విస్మరిస్తున్నారు. సో అలాంటప్పుడు భర్త మెయింటెనెన్స్ కట్ చేసినప్పుడు మళ్ళీ నా మెయింటెనెన్స్ హక్కు ఉందని వెళ్ళే కేసులే ఇవన్నీను. సెపరేషన్స్ అవడము, నాకు డబ్బులు ఇవ్వండి, వాడు ఘోషిస్తూ ఉంటాడు. ఏమండి మా అమ్మ నాన్నని చూసుకోదు, వాళ్ళకి తిండి పెట్టదు, సీనియర్ సిటిజన్స్తో నేను 4-5 కేసులు వేయించాను తెలుసా. ఇంట్లో అంటున్నానని కాదు, ఈ కోడలు అత్తగోల ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇంటెన్షనల్గా అన్నం పెట్టకుండా మందులు ఇవ్వకుండా వాళ్ళకి చచ్చిపోయేలాగా చేసిన కోడళ్ళ ఉదంతాలు ఉన్నాయి తెలుసా. అలా వేసి పైగా అది తప్పు కాదంటే ఎట్టా అంటే నాకు ఇష్టం లేదు అంటే నీ ఇష్టాల్ని బట్టి కోర్టు వారు మీకు ఇది చేయడానికి ఉండదు. సో అలాగా మెయింటెనెన్స్ అనేది ఇట్స్ అ బేసిక్ హక్కు. పెళ్ళైన తర్వాత ప్రతి ఆడపిల్ల భర్త నుంచి ధనం తీసుకోవడానికి, తనకు కావాల్సిన అవసరాలకి, తను చేయాల్సిన పనుల నుంచి తను విముక్తురాలు చేసి తను కూడా వర్క్ చేస్తుంది అనుకో, షీ డెఫినెట్లీ నీడ్ అ మేడ్ ఇఫ్ బోత్ ఆర్ వర్కింగ్. ఓకే. అండ్ ఎమోషనల్గా మెంటల్గా క్రుయాలిటీ చూపించడం కూడా తప్పే. అండ్ మనకి డొమెస్టిక్ వైలెన్స్లు ఇవన్నీ ఉన్నాయి, ఈ 498 ఇవన్నీ తెలిసినవే. సో ఫిజికల్ క్రుయాలిటీయే కాదు, మెంటల్ క్రుయాలిటీ అని రాశారు మనకి యాజ్ పర్ ద లా. ఓకే. ఎమోషనల్ క్రుయాలిటీ కూడా. అండ్ నేను యాజ్ అన్ అడ్వకేట్ చెప్తా, ఫైనాన్షియల్ క్రుయాలిటీ అనేది మెయింటెనెన్స్ ఇవ్వకపోయినా వస్తుందని నేను చెప్తాను. అలాంటి లాయర్లు అయితే అది నీకు అది కూడా ఇవ్వట్లేదా, అది అడ్జస్ట్ అవ్వక అవసరానికి మించి కాకుండా నీకు ఏది నిజంగా అవసరం, బేసిక్ థింగ్స్ కూడా ఇవ్వకపోతే అది డెఫినెట్గా నీ హక్కుని నువ్వు తెలుసుకోవాలి. ఉల్లంఘిస్తే ఏంటి అనేది తర్వాత చెప్తున్నాను, బట్ దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ రైట్స్ ఫర్ ఎనీబడి. అండ్ ఇక్కడ పొద్దున్నే నిద్ర లెగదనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత నిద్ర లెగట్లేదు, లేకపోతే మొరాలిటీని తీసుకొచ్చి, లేకపోతే అమ్మాయి అంటే చీర కట్టుకోవాలి, ఇవన్నీ కూడా దిస్ ఆల్ కమ్స్ అండర్ ఎమోషనల్ అండ్ మెంటల్ క్రుయాలిటీ. అన్నెసెసరీగా మీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు ఒక అమ్మాయిని ఉండమని బాధించడం, ఇబ్బంది పెట్టడం, అసందర్భోచితంగా అకారణంగా ఆ అమ్మాయిని అడపాదడప మాటలు అనడం, ఎస్పెషల్లీ అబ్బాయి యొక్క తల్లిదండ్రులు రీజన్ లేకుండా. సరే వాళ్ళు ఏమన్నా మనకి వేరేలా వినిపిస్తే అది వేరే విషయం, అట్లాంటి అమ్మాయిలు కూడా ఉంటారు. అమ్మ కూర్చో అమ్మ అన్న, నన్ను కూర్చోమంది అని కూడా గొడవ పెట్టుకుంటాను. నేను వాళ్ళ గురించి చెప్పట్లా. బేసిక్గా ఒక కుటుంబంలోకి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో ఇబ్బందులు వస్తాయి, వాళ్ళ అలవాట్లు మనకు తెలియదు, మన గురించి వాళ్ళకి తెలియదు. వాటిని పట్టుకొని ఈ మధ్య మాట్లాడితే 2 నెలలకి 3 నెలలకు కూడా డివోర్స్ కేసులు వేస్తున్నారు. సో హక్కు అనేది మనం వినియోగించుకోవాలి అంటే, టు కంక్లూడ్ ద వీడియో, బాధ్యతని విస్మరించకుండా. ఒక ఆడపిల్ల ఇంకొక ఆడపిల్ల దగ్గరికి వెళ్తుందంటే కాపురం చేయడానికి అణువుగా నీళ్ళలాగా అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవాలి తప్పించి, నాకు ఈ హక్కు ఉంది, నాకు ఇది కోర్టు వారు ఇచ్చారు అంటే, అమ్మ కాపురాలు కోర్టు వాళ్ళు చెప్తే జరగవు. 2 మనుషులు కలిసి 2 కుటుంబాలు సక్రమంగా లాంగ్ టర్మ్లో సొసైటీలో పేరు తెచ్చుకుంటే అవుతుంది తప్పించి, కోర్టులకు వచ్చి నా హక్కులు నాకు ఉల్లంఘించారు అంటాం వల్ల ఏ కాపురం బాగుపడింది నేను చూడలేదు సిరి. నేను చెప్పేది ఏంటంటే, డెఫినెట్గా పెళ్ళికి ముందు మీ హక్కులు తెలుసుకోండి. అండ్ ఆపోజిట్గా ఎంతో కొంత కోర్ట్మెన్షిప్ అంటే పెళ్ళికి ముందే మాట్లాడుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు కలుస్తున్నారు. ఫ్యామిలీస్ కూడా ఒక ఆడపిల్లని ఇంటికి తీసుకొస్తే అమ్మాయిని ఎలా ట్రీట్ చేయాలనేది కూడా ట్రైనింగ్ ఇవ్వాలనిపిస్తుంది. నాకు నిజంగా వాళ్ళకు ట్రైనింగ్ క్లాసులు చెప్పి, అమ్మ మీ కొడుకు కాదు, ఇంకా పెళ్లి చేస్తున్నారు, అత్తారింటికి ఆడపిల్లని పెట్టినట్టు మీరు అప్పగింతలు పెట్టాలి మగపిల్లలకు కూడా. ఏంది మీ లొల్లి, నా కొడుకుని ఇట్ట పెంచాను నువ్వు అట్టా చేయట్లేదు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, దానికి వచ్చినట్టు చేస్తుంది, ఇష్టమైతే అమ్మాయి చేస్తుంది, నీ కొడుక్కి దానికి సంబంధం, నీకేంటి సంబంధం, వంట చేయట్లేదు, నిద్ర లెగట్లేదు, అంటు తోవట్లేదు. అరే ఏంద్రా ఇలా లొల్లి, నాకు అర్థం కాదు. దీస్ ఆర్ ఆల్ లైక్ సైకోసాడిస్ట్ అత్తగారులు కమ్ న్యూ ఏజ్ ఆంటీస్ అనమాట వీళ్ళందరూ. అంటున్నానని కాదు సిరి, బట్ దిస్ ఇస్ ద వర్స్ట్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడానికి ఇదే కారణం. ఇది ఇంకో వీడియోలో చేద్దాం. డెఫినెట్గా మేడం, మీరు అన్నట్టుగానే అంటే దీన్ని మిస్యూజ్ చేసే అమ్మాయిలు ఉన్నారు, అండ్ ఇలా సఫర్ అవుతున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. ఎస్పెషల్లీ అలా సఫర్ అవుతున్న అమ్మాయిలు ఎవరైనా కూడా లీగల్ పరంగా మాకు మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది మ్యామ్? ఫస్ట్ ఆఫ్ ఆల్, అమ్మాయిలకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఒక రిలేషన్షిప్లోకి వెళ్తున్నామంటే, మేము పాతకాలంలో మా లైఫ్ స్టైల్కి ఉన్నట్టు ఉండము
అని ఒకటి తెలుసుకోవాలి. అండ్ లీగల్గా వస్తే ఎవ్వరు అడ్వకేట్ ఇది చెప్పరు. నేను అవతల పార్టీని కూర్చొని కాంట్రాక్ట్లు రాయిస్తా తెలుసా, ఊరికే ఈ అమ్మాయి 498 పెట్టదయ్యా బట్ మీ అమ్మగారు ఎట్ట తిడితే కనుక మేము పెడతామని. దేవర్ లైక్ థింగ్స్. నేను ఒక కాంట్రాక్ట్ రాయిస్తాను, ఎందుకంటే పెళ్ళి ఎప్పుడు పెటాకులు అవుతుందో తెలియట్లేదు. టు కంక్లూడ్ ఆ కాంట్రాక్ట్లో అన్ని రాసుకోవచ్చు. సో ఎనీవేస్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.